ఓం శ్రీ సాయిరామ్. శ్రీమద్ భగవద్గీత 9వ అధ్యాయంలోని 25వ శ్లోకం గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం. సాయిరామ్. భగవానుడు గత శ్లోకంలో పరమాత్మయే సమస్త యజ్ఞములకు భోక్తయని ప్రభువు అని తెలిపారు. జనులు ఎందుకు సంసారంలో అనేటువంటి గోతులకు జారిపోతున్నారంటే భగవంతుని గురించినటువంటి యథార్థ జ్ఞానము లేనందువల్లనే జారిపోతున్నారని ముఖ్యంగా తెలియజేశారు. కాబట్టి సంసార చుట్టుని తప్పించుకునేటువంటి ఉపాయం ఏమంటే పరమాత్మను గురించినటువంటి యథార్థ జ్ఞానము కలిగి ఉండటమే అని చెప్పి ముఖ్యంగా తెలియజేశారు. ఇక రాబోయేటువంటి 25వ శ్లోకములో యాంతి దేవవ్రతా దేవాన్ పితॄన్ యాంతి పితృవ్రతా భూతాని యాంతి భూతేజ్యా యాంతి మధ్యాచినోపి మాం. దేవవ్రతా దేవతలను ఆరాధించువారు దేవాన్ దేవతలను యాంతి పొందుతున్నారు. భూతేజ్యా భూతములను పూజించువారు భూతాని భూతములను యాంతి పొందుతున్నారు. మధ్యాచన అపి నన్ను పూజించువారు అనగా ధ్యానించువారు మాం నన్నే యాంతి పొందుతున్నారు. దేవతలను ఆరాధించువారు దేవతలను పితృదేవతలను ఆరాధించువారు పితృదేవతలను భూతములను ఆరాధించువారు భూతములను నన్ను ఆరాధించేవారు నన్ను పొందుతున్నారు. మనసు ఎట్టి భావనతో కూడి ఉండునో అట్టి రూపమునే పొందుతుండును. కాబట్టి జనులు ఏ దేవతలను అర్చించుతుందరో వారిని పొందుతున్నారు. అశాశ్వత దేవతలను పూజించువారు వారిని పొందుదురు. శాశ్వత పరమాత్మను ధ్యానించువారు అట్టి శాశ్వత రూపమునే చేరుదురు. కావున వారు ధ్యానించు పూజించు లక్ష్య స్వరూపము శాశ్వతమా అశాశ్వతమా అని విఘ్నులు ముందుగా యోచన చేయవలను. పరమాత్మ తప్ప తక్కిన వ్యక్తులు కానీ లోకములు కానీ ఏదియో ఒక కాలం నశించిపోవారే. సాయిరామ్. జై శ్రీకృష్ణ. ఈ ఛానల్ సంబంధించిన పూర్తి వివరణ డిస్క్రిప్షన్లో చూడవచ్చును. జై శ్రీకృష్ణ. ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్న కృష్ణ ప్రచోదయాత్. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా భగవానుడు అనంత మహిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక ఛానల్ను నా చేత చేయిస్తున్నారు. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.